దాన్ని చూస్తే మెటాఫిటామిన్ అని చెప్పేసి మెథాంఫిటామిన్ దాని యొక్క నేమ్ అది. దాన్ని 88 గ్రాములు ఉన్నట్టుగా మనం దర్యాప్తు తెలిసింది. వీటి యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే 5,20,000 రూపాయల ఖరీదు కూడా ఉంటుంది. అలాగే ఇతను ఎవరైతే మనకి ముద్దాయిలు ఈ మలిశెట్టి రవికిరణ్ అని ఉన్నాడో అతని మోటార్ సైకిల్ కూడా ఉంటుంది. అలాగే రెండో ముద్దాయి చూసుకుంటే రఘు, 3 శశాంక్, ఇలా ముగ్గురు కూడాను అదుపులో తీసుకుని ఉన్నాం. ఈ మోటార్ సైకిల్ చూస్తే 2 lakhs ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ అది. ఎందుకంటే వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడంలో లావిష్గా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా దాని మీద కూడా మేము వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ 2 lakhs ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర కూడా సెల్ ఫోన్లు 3 సెల్ ఫోన్లు సీజ్ చేసాం. అవి కూడా సుమారు ఒక 50,000 రూపాయలు ఖరీదైనటువంటి సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడాను పై అధికారులందరూ కూడా క్లోజ్ సూపర్విజన్లో ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటే పొలిటికల్గా ఎక్కడ కూడాను ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎవరు కూడాను వచ్చేసి ఇది చేసే పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు. కంప్లీట్గా వీఆర్ అండర్ ది ఎలక్షన్ ఇదిలో ఉన్నాం. ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏ ఊరు కూడా పొలిటికల్ అనేటువంటి ప్రసక్తిని ఎక్కడ తెచ్చింది లేదు. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. నో ఇష్యూ. లిక్కర్ కూడా మొన్న రీసెంట్గా పట్టుకున్నాం కదండి. కాగా మన గుంటూరులో 7,636 బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. అది నియర్లీ 1,100 లీటర్ల 1,300 లీటర్ల 1175 లీటర్లు. నిఘా అనేది మా టీమ్స్ ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. అలాగే 6 సబ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది. అలాగే స్టేట్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. అలాగే పాత నేరస్తులు ఎవరైతే రిపీటెడ్గా నేరాలు చేసుకుని ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరిని కూడా మనం స్టేషన్కి పిలిపిస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క కదలికలను కూడాను మనం ఎప్పుడు కూడాను షాడో దాని మూలంగా సీఎం నివాసం ఉండే ఏరియాలో డ్రగ్స్ మాఫియాగా ఎక్కువ పెరిగిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు డ్రగ్స్ అక్కడే పట్టుకున్నారు. తాడేపల్లి ఆయన ఇంటికి దగ్గరలో మనం ప్లేస్ని పలానా ఇప్పుడు తయారీ కేంద్రాల్లాగా ఉంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం, బెంగళూరు నుంచి తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు అనేది ప్లేస్ని మనం చెప్పేది ఎక్కడైనా ఉండొచ్చు. వాడికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ నుంచోడో వాడు మాట్లాడుకుంటున్నాం. ఆడ నుంచొని వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు అనుమానించారనే ఉద్దేశంతో అక్కడ పెట్టి మాట్లాడుతాం. దాంతో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎక్కువ పండిస్తారు తయారు చేస్తారు? మన దగ్గర అయితే అది యాక్చువల్గా అయితే మన దగ్గర అయితే లేదు. మరి ఇప్పుడైతే ఈ కేసు బెంగళూరు నుంచి వచ్చింది. దాన్ని బట్టి మనం మూలాలు తీయాలి. దీని యొక్క మూలాలంటే దీనికి ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ కెమికల్ అయ్యి చూడాలి. ఎక్కడి నుంచి పట్టుబడ్డ ముద్దాయిలందరూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళ లేకపోతే వేరే వస్తాయండి. ఇంకా దర్యాప్తులు వస్తాయి. అంటే పేరు, వివరాలు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంకా ముందుకు వెళ్తారు. అవును, చెప్పాను కదా. ఒక అతను వచ్చేసి కిరాణా వెజిటబుల్ వెండర్ రవి అనే అతను, రవికిరణ్. రెండో అతను వచ్చేసి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వర్క్ చేస్తారు. చిన్న వర్క్ చేస్తుంటారు. రఘునందన్ అతను చదువుతున్నాడు అని అన్నారు. వెరిఫై చేస్తాం. శశాంక్ ఇచ్చాను కదండి. డీటెయిల్స్ అది ఇచ్చాను. అన్నీ వస్తాయండి. వస్తాయి, ఇంకా వస్తాయి. తీసుకుంటాం. ఇంకా కావాలంటే ఇస్తాం. మేము కావాలంటే ఇస్తాం. మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేదంటే వదిలేయండి. దాంట్లో ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తాం. అది కొంచెం చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.